దోర్నాల మండలం పాస్టర్స్ అండ్ ఎవెంజలిస్ట్స్. బాపట్ల జిల్లాలో దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం నిర్వహిస్తున్న జాతీయ మహోత్సవంలో భాగంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర కార్యదర్శి సత్య రవికుమార్ మాట్లాడుతూ దేవాలయాల నిర్వహణలో హిందూ సమాజానికి పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించే లక్ష్యంతో ఈ ముసాయిదా చట్టంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇక దేవాలయాల ఆస్తులు, ఆదాయాలు, ఆభరణాల సంరక్షణలో పాటు పారదర్శక నిర్వహణకు అవసరమైన అంశాలపై వివరాలు అందించామని పేర్కొన్నారు. రాజకీయ ప్రభుత్వ అధికారుల జోక్యం లేకుండా దేవాలయ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు చీమల దిన్నే, శివనారాయణ పాల్గొన్నారు. నిర్వహణలో పూర్తి స్వయం ప్రతిపత్తి యొక్క శాస్త్రబద్ధమైనటువంటి నిర్వహణని కాపాడుకునే విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకోబోతున్నాము, న్యాయపరమైన చిక్కుల విషయంలో, ఆగమ శాస్త్ర చిక్కుల విషయంలో ఏ విధమైనటువంటి పరిష్కారాలు సూచించుతున్నాము ఈ కొత్త చట్టంలో. అదే సందర్భంలో రాజకీయ నాయకుల, ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క ప్రమేయం లేని పూర్తి స్వయం ప్రతిపత్తి కలిగిన పారదర్శకమైనటువంటి దేవాలయ వ్యవస్థని ఏ విధంగా ఈ నూతన చట్టంలో ఏర్పాటు చేయడం జరగబోతోంది అనే విషయాల్లో సంపూర్ణమైనటువంటి అవగాహన ఈ సదస్సులో అందించడం జరిగింది. అదే సందర్భంలో మనకున్నటువంటి అనేక అనుమానాలు, సందేహాలు, దేవాలయాల స్వయం ప్రతిపత్తి మనం నిర్వహించుకోగలమా, దీన్ని కాపాడుకోగలమా అనేటువంటి విషయాల్లో వచ్చే అనుమానాలన్నింటినీ కూడా సందేహ నివృత్తి కూడా చేసుకోవడం జరిగింది. ఆదర్శవంతంగా హిందూ సమాజం ప్రభుత్వ ప్రమేయం లేకుండా నిర్వహిస్తున్న దేవాలయాల యొక్క సమాచారం కూడా ఈ సమావేశంలో అందించడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ అవగాహన సదస్సు మండల స్థాయిలో కూడా నిర్వహించడం జరుగుతుంది. దేవాలయాల యొక్క స్వయం ప్రతిపత్తి ప్రధాన ధ్యేయంగా ప్రతి హిందువుని యొక్క దీక్ష దేవాలయాల యొక్క రక్ష కావాలని, స్వయం ప్రతిపత్తి దీక్ష సనాతన ధర్మ పరిరక్ష అని చెప్పి యావత్ సమాజానికి చాటి చెప్పడం కోసమే ఈ అవగాహన